కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఇంక మీట్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే ముందు పెట్టండి, రోజు మాట్లాడుకోండి. మీకు ఎట్లా టైంపాస్ కావాలంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండాలా. ఎందుకంటే మిమ్మల్ని తిరుపతి ప్రజలు మీకు టైం ఇలేదు, ప్రజల మధ్య తిరిగేదానికి మీకు అవకాశం ఇలేదు ప్రజాప్రతినిధిగా. కాబట్టి మీరు దీనికి సమాధానం చెప్పాలా. మీరు 13/6/2023 కరుణాకర్ రెడ్డి గారు, మీరు కదా అధ్యక్షులు అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు ఎన్నికల ముందు. ఆ టైంలో 23 వారే అధ్యక్షులు. ఆ టైంలో తిరుమల పరకామణిని అబ్జర్వ్ చేసే ఒక విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ భక్తులు పోగొట్టుకుంటే డబ్బుల్ని ఆయన దొంగలిచ్చాడు. హుండీలో వేసినానని చెప్పి వేయకుండా ఆయన దొంగలిచ్చాడు. పిక్ పాకెటర్స్ నుంచి, జోబు దొంగల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఫోన్లు కొట్టేశాడు. ఇలాంటి వారిని ఏం చేయాలయ్యా నువ్వు? నేను ఉప్పు నేను నిప్పు అంటున్నావు కదా, నేను చీల్చి చండాడేస్తాను, మీ ధర్మకర్తల మండలి బాగాలేదు, అందరూ మూకుముడిగా బాధ్యత వహించాలంటున్నారు కదా. మీరు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగితే ఏం చేయాలి? మీరు ఏం చేశారు తెలుసా? దొంగని గజానా దొంగలు కాపాడినట్టు అయిపోయింది. ఏం చేస్తారు తెలుసా మిత్రులారా? దీని రిపోర్ట్లో, విజిలెన్స్ రిపోర్ట్లో ఎవరైనా సరే ఇలాంటిది ఇప్పుడు కానీ ఇలాంటి కేసు వస్తే ఇమీడియట్గా వారి మీద ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెడతాం మేము. ఈయన్ని పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపించారు, ఎటువంటి విచారణ లేకుండా ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఎందుకు పంపించారు? ఏమి మీకు ఆయనకి లాలూచి? నిన్న నన్ను అన్నారు, ఇది కాపలా కుక్క ఏం చేస్తా ఉంది అని. ఎస్, వెంకటేశ్వర స్వామి దగ్గర నేను కాపలా కుక్కనే, మీ మారగా గుంట నక్కను కాదు, మీ మారగా ఏం దొరుకుతుందో టపక్కని పట్టుకొని వెళ్ళిపోదామని చెప్పి మనుషులు కాదు మేము. ఎస్, ఇప్పటికీ ఒప్పుకుంటున్నాం, గతంలో మాట్లాడాను, ఈరోజు కూడా కమిట్ అయి ఉన్నాం. మేము కాపలా కుక్కలుగానే ఉంటాం ఇప్పటికీ ఎప్పటికీ. ఎందుకంటే కొందరు దుర్మార్గులు వెంకటేశ్వర స్వామి సొత్తు మీద టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేనే కాదు, కొన్ని వేల కుక్కలు ఉన్నాయి మా దగ్గర. మేమందరం కుక్కలే. నాతో పాటు ఎవరు మొహమాట పర్రు. ఈయన లీడింగ్ అడ్వకేటు, ఈయన సీనియర్ బీజేపీ లీడర్ 40 సంవత్సరాల నుంచి, ఆయన ఒక అసోసియేషన్ ప్రెసిడెంటు, జిల్లా ఉపాధ్యక్షులు, కరుణాకర్ గారు, ప్రభాకరు, జీవను, మేమందరం కుక్కలేమయ్యా. వెంకటేశ్వర స్వామి దగ్గర విశ్వాసంగా ఉన్నటువంటి కుక్కలే మేమంతా. మీరు నక్కలు ఉంటున్నారు, గుంటకాడ నక్కల్లాగా ఏది కనపడే దాన్ని ఎత్తుకొని నోట్లో పెట్టుకుని, నక్కలు ఏమని తెలుస్తుంది కదా వాళ్ళు ఎటుంటుందో, ఏదైనా కనపడే ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఆ విధంగా మేము కాదు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఇంక మీద ప్రెస్కి పోయే ముందు, మమ్మల్ని ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ఇష్యూలో ఎందుకు చర్యలు తీసుకోకుండా తప్పించారు? ఏమి దీని వెనకాల ఉంటుంది? ఇది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, రవికుమార్ దొంగతనం చేసినటువంటి విజువల్స్ని ఈ శివశంకర్ అనే వ్యక్తి ద్వారా పూర్తిగా దాన్ని కనపడకుండా ఎరేజ్ చేశారు అంటే ఎరేజ్ అంటే డిలీట్ చేయించేశారు కమాండ్ కంట్రోల్ రూమ్లో. దీని మీద నేను హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది మిత్రులారా. ఈ శివశంకర్ ఇష్యూ మీద నేను హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి మీరు ఈరోజు మాట్లాడుతున్నారే, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.